ఫ్రెండ్స్, జయపురతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు సొరకాయ వేపుడు చేస్తున్నానండి. దానికోసం ఏం చేయాలంటే సన్నగా ముక్కలు తరుక్కుని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టండి. కొంచెం మెత్తబడేదాకా, బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం మెత్తబడేదాకా ఉడకబెడితే బాగుంటుందండి ఫ్రై. మా అమ్మ ఇలా చేసేదండి, నాకు అంత అలా అలవాటు. ఇప్పుడు వాళ్ళందరూ పచ్చి ముక్కలు వేసేస్తున్నారు, కానీ పచ్చి ముక్కలే మంచిదేమో, కానీ టేస్ట్కి అయితే ఇది బాగుంటుంది. అందుకని నేను ఇలా చేస్తాను. ముక్క ఇలా ఉడకాలి, చితికితే చితకాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వడకట్టి పిండాలన్నమాట. ఈ ముక్కల్ని చక్కగా గట్టిగా పిండేసుకోండి. ముక్కలు ఉడికినాయండి, చక్కగా పిండేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా రెడీగా పెట్టుకోండి. ఒక బాండీలో నూనె వేసుకున్నాను. వేడెక్కాక ఈ దినుసులు వేసేసేయండి. దినుసులు చక్కగా వేగనవి ఉండే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు వేసి చక్కగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ ఉల్లిపాయలు సరిపడా ఉప్పేద్దాం. ఎందుకంటే ముక్కలు వేసాను ఇందాక ఉడికేటప్పుడు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఉల్లిపాయలు మగ్గనివ్వండి. ఉల్లిపాయ మగ్గాక మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుని వేసుకున్నాం. ఇవి కూడా చక్కగా మగ్గిపోవాలి. ఆల్రెడీ ఉడికినాయే, కాకపోతే ఫ్రై అవ్వాలన్నమాట. ఈ సొరకాయ ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపండి 4 వేసిన పప్పులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవి కచ్చాపచ్చా నూరుకోండి. ఇవైతే అవసరం లేదు, పప్పులు వేస్తే సరిపోతుంది. వేసిన పప్పులు వేయించుకోండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ పచ్చివే వేసుకుని ఒకసారి ఇలా పొడి కొట్టేసుకుందాం. ఇలా బరకగా పొడి పట్టుకోండి. కొత్త అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకుందాం. ఇంత కమ్మగానే ఉంటుందండి కూర. వేసిన పప్పు వాసన, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ కలిసి అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట. మా అమ్మ ఇలా ఉండేదండి, నేను అదే ఫాలో అవుతాను. ఇంకా రకరకాలుగా వండుకుంటారు కానండి, నాకు ఇదే ఇష్టం, నేను ఇలాగే వండుకుంటాను. గుమ్మగుమ్మ ఆడిపోతుందండి కూర, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ పొడి వేస్తేనండి కొంచెం ఉప్పు తగ్గింది, చూసుకుని వేసుకోండి ఉప్పు. అంతేనండి, ఎంతో రుచికరమైన సొరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా నుండి సొరకాయకి వెళ్తే చిన్నవి లేవు, సర్లేని పట్టుకొచ్చేసాను. ఒకరోజు పచ్చడి, ఒకరోజు వేపుడు, ఒకరోజు పాలు పోసి వండాము, ఒకరోజు పులుసు వండామండి, ఒకరోజు గారెలు చేసాము. అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు సొరకాయతో. ఒకరోజు సూప్ చేసుకున్నామండి. వీరమాచినేని రామకృష్ణ గారి డైట్లో నుండి సొరకాయ సూప్ చెప్పేవారు. అసలు ఎంత బాగుండేదో, టేస్ట్గానే ఉండేది. త్వరగా వెయిట్ లాస్ అయ్యామండి ఇది అయితే.